హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు. ఈరోజు మన గ్రే హెయిర్ టాపిక్ వచ్చేసి అసలు ఎందుకు వస్తుంది, గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు అసలు చేసే మిస్టేక్స్ ఏంటి, వీటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, గ్రే హెయిర్ వస్తుంది అనగానే చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువ చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం. యా సో ఎందుకు గ్రే హెయిర్ అనేది వస్తుంది అంటారు? యా గ్రే హెయిర్ నార్మల్గా యాక్చువల్లీ దర్ ఇస్ ఎ బిగ్ కన్ఫ్యూజన్ ఇన్ ద గ్రే హెయిర్. కొంతమంది ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ వాళ్ళకు హెయిర్స్ కొంచెం వైట్ అయితే కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు గ్రే హెయిర్ అని వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ గ్రే హెయిర్స్. గ్రే హెయిర్ మనం చెప్పొచ్చు లైక్ యంగ్ ఏజ్లో లేకపోతే బిఫోర్ ద యంగ్ ఏజ్ చైల్డ్హుడ్ లైఫ్లో మనకు ఎప్పుడైనా సరే హెయిర్ వైట్ అవడం మొదలు పెడితే అప్పుడు మనం అనుకోవాలి దట్ ఈస్ కౌంటెడ్ ఇన్ ద గ్రే హెయిర్. ఓకే. బియాండ్ 40 ఇఫ్ ద పర్సన్స్ హెయిర్ ఈజ్ బికమింగ్ వైట్, అప్పుడు అది గ్రే హెయిర్లు కాదు, దట్ ఈస్ ప్యూర్లీ వైట్ హెయిర్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ బిగ్ డిఫరెన్స్కు మనం జనరల్గా ఈ కన్ఫ్యూజన్కు మనం క్లియర్ చేసేసాం. ఓకే, మనం వచ్చేసరికి ఇప్పుడు గ్రే హెయిర్స్ అని మనం చెప్తే చిన్న పిల్లలకు ఎక్కువ మందికి వస్తున్నాయి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ చాలా మంది వచ్చారు నా దగ్గరికి. ఈవెన్ కొంతమంది యంగ్స్టర్స్ వచ్చారు, దే ఆర్ ఇంటూ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్, వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ టైపు గ్రే హెయిర్ రావడానికి అతి ముఖ్యమైన అక్కడ రీజన్ ఏంటంటే మినరల్స్ డెఫిషియన్సీ. దట్ ఈస్ వన్. Number 1 is the mineral deficiency. Number 2 is the protein deficiency. Number 3, they are having very laziest lifestyle, sedentary lifestyle anamata. So they are not going out for playing something, or they are not going for game. ఓకే, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో మనము అక్కడ ఏం చేయాలంటే లైక్ ఫుడ్ ప్యాటర్న్ అక్కడ మార్చాలి. ఓకే, ఫుడ్ ప్యాటర్న్ మార్చేస్తే ఈ గ్రే హెయిర్ ప్రాబ్లమ్స్ కు మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఏ విధమైన ప్యాటర్న్ మెయింటైన్ చేయాలంటారు? ఫస్ట్ థింగ్, పిల్లలకు 24 hours చదువురా అని చెప్పకుండా మనం వాళ్ళకు కొంచెం లిబర్టీ ఇవ్వాలి, వాళ్ళకు ఆడుకోవడానికి పంపాలి. ఓకే, డైలీ బేస్లో అట్లీస్ట్ 1 hour అయినా వాళ్ళకు ఆడుకోవడానికి పంపాలి. అక్కడ కొంతమంది పేరెంట్స్ వచ్చి చెప్తారు, సార్ మా పిల్లలు నార్మల్గా స్కూల్కు వెళ్తే కూడా అక్కడ ఆడుకుంటారు కదా అని చెప్తారు. బట్ దట్స్ నాట్ ఎనఫ్. ఓకే, దట్ ఈస్ ద గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్ ద చిల్డ్రన్స్. సో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఈవెన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా 1 hour వాళ్ళకు ఆడిపియాలి. ఓకే, జంక్ ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయాలి. హోటళ్ళు నార్మల్గా హోటల్ ఫుడ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ దిస్ అజినోమోటో అండ్ వినిగర్ ఇన్ ద ఫుడ్ టు మేక్ ఇట్ వెరీ టేస్టీ. సో ఈ టైప్ టేస్టీ ఫుడ్ మనం తినడం వల్ల మన శరీరంలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగితే కూడా మనకు హెయిర్ ఆటోమేటికలీ వైట్ అయిపోతాయి. ఓకే, అంటే ఇలా అనుకోవచ్చా సార్? యా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. సో ఈ టైప్ వైట్ వచ్చేస్తాయి. హెయిర్ మొత్తం అయిపోతుంది అంటారా సార్? ఇట్లా మొత్తం కాదు, బట్ కొన్ని మనకు నార్మల్ గా ఉంటాయి, కొన్ని ఇట్లా కూడా అవుతుంది. ఓకే, ఇలా మొత్తం హెయిర్ వస్తుంది అంటే వైట్ హెయిర్ అయిపోతుంది అంటే అది ఎన్ని డేస్ లో ఫామ్ అవుతుంది అంటారు? మొత్తం వైట్ హెయిర్ కాదు, కొన్ని బ్లాక్ ఉంటుంది, కొన్ని వైట్ ఉంటుంది. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే ఇట్ లుక్స్ వెరీ అగ్లీ, దే లుక్ ఎజెడ్. వాళ్ళకు యంగ్ టైంలో ఎలా కనపడాల్సింది ఆ టైప్ కనపడదు. ఓకే, సో అందుకని అక్కడ ఏమవుతుందంటే లైక్ బికాజ్ ఇట్ లుక్స్ వెరీ అగ్లీ, దే హ్యావ్ టు గో ఫర్ సడన్ ట్రీట్మెంట్. ఓకే, ఐ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్ ఆల్సో, గుడ్ ట్రీట్మెంట్. లైక్ గ్రే హెయిర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నా క్లినిక్ వచ్చారంటే వాళ్ళకు ఒక 15 days to 1 month లోపల వాళ్ళ హెయిర్ కంప్లీట్లీ ఈవెన్ బ్లాక్ అవడం మొదలు పెడతాయి. మన దగ్గర ఏమన్నా మరి హోమ్ రెమెడీ ఉందా దీనికోసం? యా హోమ్ రెమెడీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దానిలో ఎట్లా ఉంది అంటే ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకు చెప్పడం ఏంటంటే డైలీ 1 చెంచా మెంతులు, మెంతులు 1 చెంచా రాత్రిపూట నానపెట్టేసి పొద్దున తినాలి. యా ఓకే, దట్ ఈస్ 1. సో ఎప్పుడు వరకు కంప్లీట్ బ్లాక్ అవ్వలేదు అప్పుడు హెయిర్ లో పెట్టాలా లేకపోతే సార్ మనం ఇంటేక్ తినాలి అది. ఓకేనా, ప్రతిరోజు తినాలి ఇది. దట్ ఈస్ ద number 1 రెమెడీ. Number 2 రెమెడీ ఐ విల్ టెల్ యూ, లైక్ మనం ఏం చేయాలంటే ఈ నువ్వుల నూనె మీరు ఒక బట్టలు తీసుకోండి,
100 గ్రామ్ క్వాంటిటీలో తీసుకోండి. ఓకే, 100 grams. 100 గ్రామ్ క్వాంటిటీలో నువ్వుల నూనె తీసుకోండి. అండ్ మీరు దాంతో పాటు పసుపు పొడి. పసుపు. ఓకే ఓకే, పసుపు పొడి మీరు మేబీ డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్, లేకపోతే మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు. జస్ట్ ఒక్కో వ్యక్తి గురించి నేను చెప్తాను ఫస్ట్, ఓకేనా? ఒక పర్సన్స్ గురించి చెప్తాను. వాళ్ళ ఏం చేయాలంటే తర్వాత వాళ్ళకు ఎంతమందికి కావాలి లేకపోతే ఎన్ని రోజుకి కావాలి అది కలపవచ్చు. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. సో ఫర్ ఈచ్ 1 పర్సన్ వాళ్ళు ఏం చేయాలంటే ఒక 4 teaspoons పసుపు పొడి, 2 teaspoons మెంతుల పొడి, ఓకే, అండ్ ఒక 50 ml నువ్వుల నూనె. ఓకే, ఈ 3 ఐటమ్స్ మీరు తీసుకొని మీరు ఏం చేయాలంటే ఒక ఐరన్ ప్యాన్ తీసుకోవాలి. ఐరన్ ప్యాన్ అంటే ఇనిమా ప్యాన్. ఓకే, సో ఐరన్ ప్యాన్ తీసుకొని ఫస్ట్ మీరు స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఈ ఆయిల్ మనం దానిలో పోర్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది మనం ఓన్లీ 1 పర్సన్కి ఇది. ఓకే, ఆయిల్ మీరు వేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ 4 teaspoons పసుపు పొడి వేయండి. అండ్ ఇది కూడా వేసేయండి. దానిలో వేసేసిన తర్వాత మీరు కొంచెంసేపు ఎక్కువసేపు కలపాలి అది. సో కంప్లీట్గా మరగబెట్టాలంటారా సార్? కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి. ఓకే, అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. ఈ మెటీరియల్ మొత్తం టోటల్గా కంప్లీట్గా బ్లాక్గా కనపడాలి. ఓకే, కంప్లీట్గా బ్లాక్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆపేయండి. ఆపేసిన తర్వాత దానిలో మీరు ఏం చేయాలంటే 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ దానిలో పిండేసండి. ఓకే, పిండేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండేయండి. పిండేసిన తర్వాత మీరు కంప్లీట్గా కలిపేసి తర్వాత హెయిర్స్కు మీరు అప్లై చేయండి. ఓకే, హెయిర్స్కు అప్లై చేస్తే సో హెయిర్ కలర్ విల్ చేంజ్ ఫ్రమ్ ద డే 1. అంటే పూర్తిగా బ్లాక్ కాకపోయినా కొంచెం అక్కడ చేంజ్ అవడం స్టార్ట్ అయిపోతాయి. సో మీరు ఈవెన్ డైలీ బేసిస్లో కూడా చేయొచ్చు. బట్ జనరల్గా ఇఫ్ దే ఆర్ గర్ల్స్ దెన్ వాళ్ళకు డైలీ బేసిస్లో చేయడం కష్టం కదా. సో వాళ్ళ ఎవ్రీ 3 daysకి ఒకసారి చేయొచ్చు. బట్ బాయ్స్ అయితే వాళ్ళైతే డైలీ బేసిస్లో కూడా చేయొచ్చు. ఓకే, డైలీ బేసిస్లో చేస్తే హెయిర్స్కు నరిష్మెంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకు హెయిర్స్ బ్లాక్ అవడం మొదలు పెడతాయి. అండ్ దాంతోపాటు వాళ్ళకు హెయిర్స్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. ఓకే, సో ఇది అన్నీ ఇన్స్టాంట్ రిజల్ట్ మనకు రావడం మొదలు పెడతాయి. యూ విల్ సీ ద రిజల్ట్, కంప్లీట్ రిజల్ట్ ఇన్ జస్ట్ 10 to 15 days డిపెండింగ్ అపాన్ ద బాడీ స్ట్రక్చర్. ఓకే, అండ్ వాళ్ళ ఈ మెంతులు ఇంటెక్ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ బేసిస్లో మెంతులు తినాలి. ఓకే, తింటేనే అప్పుడు మాత్రం ఇంటర్నల్లీ మీకు హెయిర్ ఫాలికల్స్ అన్నీ లైక్ స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ దాంతోపాటు పైన ఉన్న వైట్ హెయిర్స్ అన్నీ బ్లాక్ అవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. ఓకే, సో ఈ రెమెడీ పాటించండి. అండ్ ఇది అన్నీ చేసేసారు, ఆ తర్వాత కూడా మీకు ఇప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అదర్వైజ్ యూ కెన్ కాంటాక్ట్ యువర్ నియరెస్ట్ డాక్టర్స్ ఆల్సో. నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.